హాయ్ హలో అండి, శుభోదయం అండి. ఆణిముత్యాలు చెప్పుకుందాం. విమర్శించేవారు అడుగడుగునా ఉంటారు, వెనక్కి లాగేవారు వెన్నంటే ఉంటారు, నీ మేలు కోరేవారు ఒకరు మాత్రమే ఉంటారు. అలాంటి నేస్తాన్ని నీ మాటలతో చేష్టలతో ఎన్నడూ దూరం చేసుకోకు. 1000 అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడం కంటే ఒక్క నిజం చెప్పి క్షమించు అని అడగడం చాలా ఉత్తమం. స్వార్థం లేనప్పుడు మనసు శాంతిస్తుంది, జ్ఞానం పొందినప్పుడు బుద్ధి సహకరిస్తుంది, తప్పు చేయనప్పుడు మానసిక శారీరక ఆరోగ్యం వికసిస్తుంది. చెవులతో శబ్దాన్ని, కంటితో రూపాన్ని, ముక్కుతో పరిమళాన్ని, నాలుకతో రుచిని, చర్మంతో స్పర్శని దేవుడు మనిషికి ఇచ్చాడు. అలాగే మనస్సుతో మానవత్వాన్ని చూడమని కూడా ఇచ్చాడు. అందుకే దేవుడి పట్ల కృతజ్ఞతతో ప్రక్కవాడు కష్టాల్లో ఉంటే ఆదుకోవాలని, పుణ్యమార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని కోరుకుందాం. సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నా బిందెడు మంచినీటికే విలువ ఉంటుంది. అలానే నీ దగ్గర ఎంత సంపద ఉన్నా నీలో ఉన్న మంచితనానికే విలువ ఎక్కువ. ఇష్టమైన పనిని ఎవరైనా చేస్తారు, కానీ గొప్పవారు మాత్రం చేస్తున్న ప్రతి పనిని ఇష్టపడతారు. ఇదండి అది. చెడ్డవాళ్ళకి మంచి వాళ్ళకి ఎప్పుడు మంచేనండి, చెడ్డ వాళ్ళకి ఎప్పుడు చెడు కర్మలు కొనుక్కొచ్చుకోవాల్సిందే అని చెప్తున్నారండి. అదే అండి, తప్పు చేసిన వాడికి ఆత్మ అనేది ఒకటి ఉంటుంది కదా, అది బయటపెట్టకపోయినా ఆత్మ పరిశీలన ఏదో ఒక రోజు ఉంటుంది కదా, పడుకున్నప్పుడైనా. అది చెప్తున్నారండి. తెలిసి తప్పులు చేయకూడదు, ద్రోహాలు చేయకూడదు అని చెప్తున్నారు. ఆత్మ అనేది ఒకటి ఉంటుంది, అది ఎప్పుడు ఒంట్లో వణుకు తెప్పిస్తూనే ఉంటుందన్నమాట. బయటపడకపోయినా తప్పని ఒప్పుకోకపోయినా ఆ తప్పనేది ఆత్మ పీకుతూనే ఉంటుందండి, అది ఎక్కడికి పోదు అని చెప్తున్నారండి. ఇదండి. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. వీడియో లైక్ చేయండి.